ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రగ్రహం నీచ స్థితి, కేతువు కూడా అక్కడే ఉన్నారు. మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 6వ స్థానంలో శుక్ర కేతు గ్రహాలు, శుక్రునికి వక్రస్థితి. అలాగే 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన స్థితి కనబడుతోంది. ఈ అనుకూల స్థితి ప్రకారం ఆలోచన తీరు అంతా అనుకూలంగా ఉంటుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. ఈ వారం గతంలో కంటే కొద్దిగా చురుకుగా పనిచేసే అవకాశం ఉంది. అలాగే ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. ధనపరమైన ఇబ్బందులు ఏమీ లేకుండా చూసుకోగలుగుతాం. అలాగే కుటుంబ స్థానం, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరితో కూడా సఖ్యతగా ఉంటారు. అనుకూలత పెరుగుతోంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగ స్థానం వ్యవహారంలో మాత్రం కొంత అనుకూలత బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన బదిలీలు ఉంటాయి. అనుకున్న పద్ధతిలో ఉద్యోగ స్థితిని కొనసాగించగలుగుతారు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలకి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ వారం బాగానే అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. సంతానం వలన అనుకూల స్థితి చూడగలుగుతాం. సంతానం యొక్క వృద్ధిని చూసి సంతోషపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య స్థితి బాగానే అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక స్థితి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. సాధారణమైన స్థితి. కొంత పౌరుష పరంగా కూడా రుణ సంబంధించిన విషయాల్లో మనం ఇవ్వవలసిన చోట అనుకున్నట్లుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రావాల్సిన దాన్ని కూడా కొద్దిగా కఠినంగా మాట్లాడైనా సరే తెప్పించుకోవడం జరుగుతుంటుంది. ఆర్థికపరమైన ఒడిదుడుకులు లేకుండానే చూసుకోగలుగుతారు. మిత్రులు శత్రువులు అనే భేదం లేకుండా అందరితో కూడా కొద్దిగా కఠినంగా ప్రవర్తించే అవకాశం మాత్రం కొద్దిగా ఉంటుంది. అలాంటి స్థితిని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అనుకూల స్థితి ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో కొంత చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు కుటుంబ సభ్యుల మధ్య లేకుండా చూసుకోవడం మంచి మాట. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. ఈ వారం కొంత ఆగితేనే బాగుంటుంది. అలాగే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ మొదలైన వ్యవహారాల్లో పాల్గొనకుండా ఉండడం మంచిదని తెలుస్తోంది.
అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడులన్నీ తగ్గించుకొని మంచి భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనలు చేయగలుగుతారు. ఉద్యోగ స్థితి బాగా వృద్ధికరంగా ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపు గౌరవం కలిగే అవకాశం ఉంది. అలాగే మనకు కావాల్సిన చోటికి బదిలీలు అవ్వటం కానీ మనం ఇష్టపడి కంపెనీని మార్చుకోవడం ఇల్లు మార్చుకోవడం అలాగే ఊరు మార్చుకోవడం దేశం మారడానికి ప్రయత్నం చేయడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది సహకరిస్తుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు బాగానే కలుగుతాయి. ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ఖర్చుల విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన ఖర్చులు అయితే ఉండవు. అయితే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. ఆ చేసిన వాటిల్లో పెద్దగా అనుకూల పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు దూరదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది కొంతవరకు అనుకూలమైన పరిస్థితే కనబడుతుంది. అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారంలో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఆనందకరంగానే ఈ వారం జరుగుతుందని తెలుస్తోంది. అయితే మాటలలో కొద్దిగా కఠినత్వం ఉంటుంది. ఆ కఠినత్వాన్ని తొలగించుకుంటే అనుకూలమైన వాతావరణాన్ని ఈ వారం చూడగలుగుతాము. ఈ మేషరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా కొంత అనుకూలమైన శుభ లక్షణాలని చూసే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.